నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కమింగ్ టు ద అనుదీప్ గారు, యా అనుదీప్ గారిని ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ పార్ట్లో ఇంకొంచెం ఎక్కువగా రుబ్బినట్టున్నారు. ఆ సీన్ గట్టిగా వెళ్ళింది కదా బాగా, చాలా. మీరు నమ్మరు, థియేటర్ ఐ థింక్ అందరికంటే ఎక్కువ అరిచింది అనుదీప్ అన్న సీన్కి. మీరు ఆడియో డెసిబెల్స్ కౌంట్ చేస్తే ఇప్పుడు ధోని సిఎస్కి ధోని ఎంట్రీ అయితే ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, అట్లా అరిచారు అనుదీప్ అన్నకి. ఆయన వచ్చాడంటేనే యూ అని అది మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ రోజు క్రేజీ చెప్పాలి ఒకటి, అంటే థియేటర్ వెళ్తున్నాము, అనుదీప్ అన్న ఏంటంటే నీకు తెలుసు కొంచెం ఇంట్రోవర్ట్ అన్న, ఇలా బయట అందరూ గుర్తుపడతారేమో కొంచెం అది ఇదని మాస్క్ ఏదో వేసుకొని వచ్చారు. ఓకే, మాస్క్ ఏదో వేసుకొని వచ్చినాక పక్కనే కూర్చొని బాగానే అంత నీట్గా అంత డార్క్గా ఉంటుంది అంత ఉంది, కానీ నేను వదిలేండి అన్న గుర్తుపడతారు మన లవ్ చేద్దాము ఇట్లా ఎంజాయ్ చేద్దాం అన్న దాంట్లో ఉన్నా. ఆయనకి కొంచెము ఒక 10 మంది రూమ్లో ఉన్నా కూడా ఏం తట్టుకోలేడు ఎక్కువ. ఓకే, కొంచెం అక్కడ ఉంటుంది అనుదీప్ అనకు, అంటే షూట్లో వేరే, మళ్ళీ షూట్లో ఆబ్వియస్లీ జనరలీ కొంచెం. సో ఇంటర్వెల్లో కిందికి వెళ్ళిపోయారు, మధ్యలోకి నేను కిందికి వెళ్ళి వస్తాను. ఎందుకు అంటే ఇక్కడ ఉంటే లైట్స్ అని గుర్తుపడుతున్నాయి అన్న, అక్కడ పోతేనే గుర్తుపడతారు కదా, ఇక్కడైనా మెల్లగా దాచుకోవచ్చు అని అక్కడ గుర్తుపట్టారట ఆడ. సో అట్లా అనుదీప్ అన్న చెప్పాలంటే, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఐ ఎవర్ మెట్ అనుదీప్ అన్న. యాక్చువల్గా ఆయన సీన్ వచ్చినప్పుడు అమ్మాయి ఏం చూసి ఇష్టపడ్డాం అమ్మాయి అని చెప్పేసానంటే, అమ్మాయి చెప్పిన రీజన్కి అవును ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది చూస్తాడు. క్రేజీ అనిపించింది. ఆ మ్యాట్ స్క్వేర్లో ఒక్కొక్క సీన్ చూసుకున్నా కానీ అన్ని ఐకానిక్ టైప్ కొన్ని ఉంటాయి, అవును డిఫరెంట్గా గుర్తుండిపోతాయి. మురళీధర్ గారితో నాకు టిల్లు అప్పటి నుంచే ఇది. ఓకే, టిల్లు 1 అప్పటి నుంచి తెలుసు మురళీధర్ గారు నాకు. సో వెరీ వెరీ క్లోజ్ మురళీధర్ గారు. ఆయన పెంచారుగా. ఆయన ఇంకో హీరో అని చెప్పుకోవాలి, ఇంకో హీరో. చిన్న ఆయన కాస్త పెద్దనాయన. ఓకే, అండ్ సో కంప్లీట్గా సక్సెస్ నవ్వు ఇప్పుడు ఇంకొక లెవెల్లో ఉన్నారు. సో మీ ఇప్పటి వరకు మీరు చూసుకున్న ఒకసారి గ్రాఫ్ చూసుకున్నా కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు ఇది. సో ఇప్పుడు ఎలా ఉంది అసలు? డిఫరెంట్ జోన్లో ఉన్నారా లేకపోతే ఎలా? నేను నార్మల్గా ఉన్నా బ్రో, అంటే బయట ఏమవుతుంది అది తెలుసు, అంటే మనం చేసిన వర్క్కి మంచి అప్రిసియేషన్ వస్తుంది. దట్స్ హౌ ఐ లుక్ ఎట్ లైఫ్. మనం చేసే వర్క్కి క్రేజీ అప్రిసియేషన్ వస్తుంది, బట్ ఐఎమ్ లవింగ్ ఇట్. ఐఎమ్ ఆల్సో గివింగ్ ఆల్ ద లవ్ని రిటర్న్ ఇస్తున్నాను. బట్ పర్సనలీ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ బికమ్ కొంచెం అంటే రిలాక్స్ అయిపోయాను, కొంచెం కంటెంట్ అయ్యాను ఓకే అని. దానికంటే ఎక్కువ ఇంకేం లేదు బ్రో, సేమ్ మనం పొద్దున్న లేచి అదే పనులు చేసుకుంటుంటాము, అదే నైట్ అయితే అదే చిల్ అవుతాం ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా వీకెండ్స్. ఓకే, అంతేగాని ఇంకేమీ నథింగ్ డిఫరెంట్. పుష్ప 2 సంగతి ఏంటి? పుష్ప 2లో కూడా యాక్ట్ చేశారుగా? అవును, పుష్ప 2లో ఒక రోల్ చేశారు. కానీ వెతికినా కానీ ఎక్కడ వెతికినా తెలియని క్యామియోనా అది? ఎందుకంటే నాకు అరబ్ షేక్ డ్రెస్ వేశారు. ఓకే, సో అందుకే మీరు గుర్తుపట్ట కొంచెం ఆబ్వియస్లీ మా మమ్మీ గుర్తుపట్టలేదు, 7:30 అని చూస్తారు మమ్మీ ఇట్లా అదంతా వేస్తారు కదా షేక్ బట్టలు. సో ఆ సీన్లో ఉండే. బట్ నాకు దానికంటే ఎక్కువ టు స్పెండ్ టైం, ఇప్పుడు పుష్ప సెట్లో సుకుమార్ గారి సెట్లో టైం స్పెండ్ చేయడము, ఐ థింక్ ఎన్ని డబ్బులు ఇచ్చినా అది ఎవరికి రాదు. నాకు లక్కీలీ అదొక 14 days ఆఫ్ బీయింగ్ పుష్ప సెట్లు ఉండడం అనేది చాలా నేర్చుకున్నా. 14 days? 14 days. ఓకే, అంటే ఇక్కడ ఉండే మళ్ళీ కాకినాడలో ఉండే. సో అదే అన్ని రోజులు ఆ ఎక్స్పీరియన్స్ రావడం నిజంగా ఎవరికి రాదు. ఇంకా నాకు కొంచెము ఈ రైటింగ్, మన డైరెక్షన్ సైడ్ ఇది కూడా తెలుసు కాబట్టి ఇంకా ఇట్స్ ఈజియర్ ఫర్ మీ టు అబ్జర్వ్. ఓకే, నేను అడుగుతుండే సార్ కొన్ని క్వశ్చన్లు అడుగుతుండే అప్పుడప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు. సో అలా మాకు మంచి బాండ్ ఫామ్ అయింది నాకు సుకుమార్ సార్కి. ఓకే బ్రో, అసలు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక ఆర్ట్ డైరెక్టర్గా ఒక కెరియర్ అనేది స్టార్ట్ చేశారు. అసలు ఆర్ట్ డైరెక్టర్ అంటే ఎట్లుంటుంది ఏంటి అసలు తెలుసా, లేకపోతే ఎట్లా ఒక ర్యాండమ్గానే అడుగు పెట్టేసి నేర్చుకున్నారా? హాఫ్ అండ్ హాఫ్ యాక్చువల్లీ. అంటే మీరు చెప్పింది ఇది హాఫ్ కరెక్ట్, ఇది కూడా హాఫ్ కరెక్ట్. మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నప్పుడు అంటే ఆబ్వియస్లీ ఫిల్మ్ మేకింగ్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు, కానీ ఏంటి అనేది నేను నా ఓన్గా చదువుకున్నాను. ఓకే, యూజింగ్ ది ఇంటర్నెట్ అంతే బేసికలీ వెళ్దాం అనుకున్నప్పుడు. బట్ ద ప్రైజెస్ వర్ వెరీ హై. యూఎస్లో అక్కడిక్కడ చూస్తే అసలు ఒక 40-50 లక్షలు తక్కువ లేదు ఎక్కడ. ఏమో 40-50 లక్షలు ఇప్పుడు ఏం పెడతావు, ఇంజనీరింగ్ కూడా అయిపోయింది, మళ్ళీ చదువుకుంటే అది కూడా ఫిలిమ్స్ అంటే యునో వాట్ ఐమ్ సేయింగ్. ఇట్లా కాదు, ఇంకా ఇంటర్నెట్ ఉంది కదా అని స్టార్ట్ చేసుకుంటూ, లక్కీలీ మా ఫ్రెండ్ సర్కిల్లో ఆదిత్య జిల్లా అనే ఫ్రెండ్ ముందు నుంచే సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాడు యుఎస్ వెళ్ళి.
ఇప్పుడు వాడు ఎలాగో నేర్చుకుంటు కదా వాడు నాకు నేర్పించిండు అంతే. సో సినిమాటోగ్రఫీ అంటే కెమెరా ఆల్ ద బేసిక్స్ అనమాట. కెమెరా ఏంటి, లెన్స్లు ఏంటి, లైటింగ్ ప్యాటర్న్స్ ఏంటివి, సౌండ్ ఏంటి, ఆల్ ద అరే ఈ 24 క్రాఫ్ట్స్లో ఏమేమి ఉంటాయి అన్నీ బేసిక్. ఇదంతా ఆదిత్య జల్ అని మన ఫస్ట్. ఓకే. అక్కడి నుంచి ఇక నేను వాటి మీద రీసెర్చ్ చేసుకోవడం అంతా చేస్తూ ఆర్ట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ వాజ్ డూయింగ్ ఫర్ ద మ్యూజిక్ వీడియోస్. ఆర్ట్ చేస్తుండే, ఒక పాటకి లిరిక్స్ రాసిన, ఒక పాటకి గిటార్ ప్లే చేసిన, ఇంకా అన్నీ మేమే నలుగురం కదా, ఇట్ వాస్ లైక్ ఎ టీమ్, అన్నీ చేసుకుంటూ ఉండే మేము. కానీ మిమ్మల్ని చూస్తుంటేనే అనిపిస్తుంటుంది, బయట కొంతమంది అంటుంటారు అనమాట, ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఏమైనా చేయొచ్చురా అంటే మిమ్మల్ని చూస్తుంటే కరెక్ట్, లైఫ్ నేర్పించేస్తుంది మీకు. ఓకే. సో యాక్చువల్లీ వెరీ వెల్ సెడ్ అది.